నూతన సంవత్సరం అందరూ కోరుకునేవి. మేము క్షేమంగా ఉండాలి, మేము తలపెట్టిన ప్రతి కార్యం విజయవంతంగా జరగాలి అని అందరూ కోరుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ అందరూ మర్చిపోయిన ఒక విషయం, మనం కాదు లోకం. ఏ కార్యం చేయాలి అన్నా, మనిషి క్షేమంగా ఉండాలి అన్నా సర్వం దేవుడి చేతుల్లో ఉంటాయి అన్న విషయాన్ని లోకం మర్చిపోయింది. దేవుడి కొరకు పుట్టిన మనిషి దేవుడి సంఘంలో, దేవుడి వాక్యంలో, దేవుడి సన్నిధిలో ఉంటే క్షేమంగా ఉంటాడు. అనుకున్నవన్నీ దేవుడు జరిపిస్తాడు. కానీ దేవుడిని విడిచిపెట్టి లోకంలో పడి నేను ఏదో సాధిస్తాను అంటే ఏమంటే వాళ్ళు అపజయాలు తప్ప వారికి విజయాలు అనేవి ఉండవు. దేనిని బట్టి చెప్తారు ఈ మాట అంటే, బైబిల్లో ఒక కీర్తన మీరు తీయాలి. కీర్తన గ్రంథం 44వ కీర్తన. అందరూ జాగ్రత్తగా రాసుకోండి ఈ వచనం. కీర్తన గ్రంథం 44వ కీర్తన 3వ వచనం చదువుదాం. కీర్తన గ్రంథం 44వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నాను. వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరుచుకొనలేదు అన్నాడు. చూడండి, అంటే యుద్ధంలో నాకు విజయం వచ్చిందంటే నీ కత్తి అనుకుంటున్నావేమో, నీ సైన్యం అనుకుంటున్నావేమో, నీ బలం అనుకుంటున్నావేమో. కాదు అంటున్నాడు దేవుడు. జాగ్రత్తగా వినాలి, ఇది 3వ వచనం. వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరుచుకొనలేదు, వారి బాహు వారికి జయమియ్యలేదు. ఇది అండర్లైన్ చేయండి. వారి బాహు, వారి బలం వాళ్ళకి జయం ఇవ్వలేదట. మీకైనా నాకైనా మనకున్న చదువు, మన లోకంలో నేర్చుకున్న విద్యో, మన తెలివో, మన ఆలోచనలో, మన ప్రణాళికలో మనకి విజయాన్ని ఇవ్వవు. ఆయన బాహువు, దేవుని యొక్క బాహువు, దేవుని యొక్క శక్తి, దేవుడు మనపైన చూపించే ప్రేమ మనకి విజయాలను చేకూరుస్తాయి. వారి బాహువు వారికి జయమియ్యలేదు, నీవు వారిని కటాక్షించితివి కనుక. అది అండర్లైన్ చేయండి, ఆ పదం చూడండి ఎంత బాగుంటుందో. నీవు వారిని కటాక్షించితివి కనుక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖ కాంతియే. ఏమన్నా ఎంత బాగుందండి. ఎవరికి విజయం వచ్చినా వెనకాల ఎవరు ఉండాలట చూసారా? మన ఆరోగ్యం బాగుండాలా, మన కుటుంబం బాగుండాలా, మన ఆత్మీయ స్థితి బాగుండాలా, ప్రతి దానికి వెనక ఉండవలసింది ఎవరు? దేవుడు. ప్రతి విజయానికి మూల కారకుడు ఎవరు? దేవుడు. ఈ మధ్యకాలంలో ఒలింపిక్స్లో మెడల్స్ పొందిన వాళ్ళు ఏం చేశారు చూసారా? ఆ మెడల్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏమన్నారో తెలుసా? ఈ విజయానికి కారకులు ఎవరో తెలుసా? దేవుడు. పోనీ అది మీకు అర్థం కాకపోతే ట్రంప్ గారు వీడియో చూసారా? ట్రంప్ గారు ఏం చెప్పారు చెప్పండి? ఈ ఎన్నికలలో నా విజయాన్ని ఇచ్చింది ఎవరని చెప్పాడు? యేసుక్రీస్తు. చూసారండి ఎంత బాగా అర్థమయ్యారు చూసారు వాళ్ళకి దేవుడు. అంటే వచ్చిన కొత్త సంవత్సరం నువ్వు క్షేమంగా ఉండాలి అన్నా, నీకు విజయాలు రావాలి అన్నా, నీ కుటుంబం బాగుండాలి అన్నా, వ్యక్తిగతంగా నీ మనశ్శాంతి నీలో కలగాలి అన్నా, ప్రతి దానిని దయచేసేది ఎవరు అంటే దేవుడు. ఆయన యందు సమస్తము నువ్వు ఇమిడిపోతే, ఆయన వాక్యానికి నువ్వు లోబడితే, ఆయన ఉపదేశాన్ని కనుక నువ్వు గుండెల్లో పెట్టుకుంటే, వాక్యానికి లోబడి గనక బ్రతికితే ఖచ్చితంగా దేవుడు తోడుగా ఉండి మనకివ్వబడిన సంవత్సరాలన్నీ క్షేమంగా వెళతాయని రాయించాడు. ఒక మాట చూపిస్తాను. యోబు గ్రంథానికి రండి. యోబు గ్రంథం 36వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. యోబు గ్రంథం 36వ అధ్యాయం 10వ వచనం. ఉపదేశము వినుటకై వారి చెవిని తెరవజేయును. ఈ పదం చూడండి. ఏం విడిచి రమ్మన్నాడండి దేవుడు? కొత్త సంవత్సరంలో కూడా దేవుడు ఏమని అడుగుతున్నాడంటే, ఈరోజు సమాజాన్ని ఏమడుగుతున్నాడంటే, పాపము విడిచి రండి. ఏమంటే నేను మాట్లాడగనా?
చాలామంది గుడికి వస్తారండి. గుడికొచ్చి మీరు తప్పు చేస్తున్నారు, మీరు పాపం చేస్తున్నారు, సరిదిద్దుకోండి అని ఎన్నిసార్లు చెప్పినా సంవత్సరాల తరబడి అదే పాపాన్ని కంటిన్యూ చేస్తారండి. ఇక్కడ దేవుడు అనేవాడు అమాయకుడు అని అనుకుంటున్నారు. లేదా నేను దేవుడి దగ్గరికి వెళ్ళిపోతున్నాను కనుక దేవుడు నన్ను చూసుకుంటున్నాడులే, క్షమించేశాడులే అనుకుంటున్నారు. దేవుడి దగ్గరికి వచ్చేవాడట ఒక రూల్ కండిషన్ పెట్టాడు ఆయన, పాపము విడిచి లోపలికి రండి, పాపము విడిచి దేవుడి సన్నిధికి రండి, పాపముతో రాకండి. ఆయన మీలో పాపం ఉంటే చూడలేడు. పాపము విడిచి రండి, ఆ పదం చూసారా? మళ్ళీ చదువుతారా? పాపము విడిచి రండని ఆజ్ఞయించును, వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల తమ దినములను, చూసారా ఈ మాట, ఈ పాపము విడిచిరా అన్న దేవుడి మాట గనక నువ్వు తలవొగ్గి, నిజమే నేను పాపం చేస్తున్నాను, నేను తప్పు చేస్తున్నాను, ఈ పాపాన్ని ఈ పోయిన సంవత్సరంతో వదిలేస్తాను, ఇక దేవుడు కొత్త సంవత్సరం ఇచ్చాడు, కొత్త జీవితం ఇచ్చాడు, కొత్త ఆలోచనలతో ముందుకు వెళతాను, దేవుడు కోరుకున్నట్టుగా ఇదిగో నా ప్రయాణం ఈ 2025లో నేను ప్రారంభిస్తాను అని గనక నువ్వు అంటే ఎంత మంచి ఆజ్ఞ చూసారు. అది పాపము విడిచి రండని ఆజ్ఞయించును, ఒకవేళ నువ్వు అది ఆలకించి సేవిస్తే, ఏమండి రైట్ టైంలో గొంతుపోయిందండి, అది బాటిల్ తాగినా రావట్లేదు, ప్రార్థన చేయండి రేపు గొంతు రావాలని. ఇక్కడ దేవుడు చెప్తున్న మాట అండి, పాపం చెయ్యొద్దని ఆజ్ఞ ఇస్తాడట, దాన్ని మనం ఆలకించాలట. దేన్ని ఆలకించాలి చెప్పండి? నువ్వు పాపం చేస్తున్నావు అని దేవుడు నీతో చెబుతున్నాడా లేదా? హృదయపూర్వకంగా ఆలోచిద్దామండి దేవుడి సన్నిధిలో. మనం చేసే పాపాలన్నీ ఏదో ప్రసంగంలో, ఏదో ఒక రూపంలో, ప్రసంగం రూపంలోనో, బైబిల్ చదువుకుంటున్నప్పుడు, సహోదరుడు ద్వారానో, లేదంటే సెల్ ఫోన్లో మెసేజ్ వింటున్నప్పుడు, లేదా మన రోజు వస్తున్న షార్ట్ మెసేజ్ రూపంలోనో, రోజు వస్తున్న వాక్య రూపంలోనో నువ్వు తప్పు చేస్తున్నావని దేవుడు నీతో చెబుతున్నాడా లేదా? చెబుతున్నాడు. దాన్ని మనిషి ఏం చేయాలట? ఆలకించటం అంటే వినాలి, దిద్దుకోవాలి, తప్పును ఒప్పుకోవాలి. అలా ఆలకించి గనక దేవుడిని సేవించడానికి, దేవుడిని ఆరాధించడానికి, పూజించడానికి నువ్వు వస్తే తమ దినములను క్షేమముగాను, తమ సంవత్సరములన్నీ కూడా సుఖముగాను వెళ్ళబుచ్చుతారు. ఎంత బాగుందండి మాట. అంటే ఇప్పుడు క్షేమం ఎవరి చేతిలో ఉంది చెప్పండి? ఒకటి మన చేతుల్లో, రెండు అంతే కదండి. నేను మారిపోతానంటే ఇప్పుడు మన క్షేమం మన చేతుల్లోనే ఉంది. ఏమన్నా మాట్లాడుతానండి, చాలామంది ఒరే నీ క్షేమం నీ చేతుల్లో లేదు, మారు దేవుడు శిక్షిస్తాడు అంటే నమ్మరండి. మనందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటేనండి, నన్ను దేవుడు ఏం చేస్తాడన్న మొండి నమ్మకాలు ఉంటారు చాలామంది. లేదా దేవుడు నన్ను చూడకపోతే నాకు ఏం జరుగుతుంది అన్నట్టుగా ఉంటారు చాలామంది. ఓ మాట అడుగుతాను నేను, భూమి మీద అండి అసలు మన చేతుల్లో లేనిదే మన క్షేమం అండి. ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది వాస్తవం. మన క్షేమం అనేది మన చేతుల్లో లేదు. మీరు రోడ్డు ఎక్కారు, గ్యారంటీగా ఇంటికి వచ్చేస్తారని గ్యారంటీ ఉందా? వస్తారని గ్యారంటీ లేదు. వీడియో వేస్తారండి, నిజంగానండి కలిచేసిందండి ఈ వీడియో. కొత్త సంవత్సరం వస్తుంది కదా అని కొత్త సంవత్సరంలో ఫ్యామిలీ ఆనందంగా తిరగాలని వోల్వో కారు కొనుక్కున్నారు. ఫ్యామిలీ మొత్తం వెళ్ళి కొనుక్కున్నారండి కారు. ఆ కారు ఇచ్చేవాడు కేక్ కట్ చేశాడు, కీ ఇచ్చాడు, ఫోటోలు తీశాడు. మొత్తం ఫ్యామిలీ మొత్తం కారులోకి ఎక్కారండి. కొత్త కారు ఆ రోజే కొన్నారు. ఆ రోజే కొని కొత్త కారులో ఎక్కి రోడ్డు మీదకి వచ్చారండి. ఇలాగా రోడ్డు మీదకి వచ్చిన తర్వాత రోడ్డు మీద వెళుతున్నారు. వీళ్ళ తప్పేమీ లేదండి, వేరే ట్రక్ అదుపు తప్పింది. ట్రక్ అదుపు తప్పి యాక్సిడెంట్ అయ్యి
ఆ ట్రక్ వచ్చి కారు మీద పడ్డది. ఆ ట్రక్ నిండానండి కొన్ని టన్నుల వెయిట్ ఉన్న మెటీరియల్ ఉంది లోపల. ఎప్పుడైతే ఆ ట్రక్ వచ్చి కారు మీద పడ్డదో కారు అలాగా చపాతీ అనిగినట్టు అనిగిపోయింది. విషయం ఏంటనుకున్నారు? మొత్తం ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరూ లోపల అతుక్కుపోయారండి కారులో. ట్రక్ తీసిన తర్వాత, కారుని తీసిన తర్వాత ఒక్కొక్క బాడీని ఇలా బయటికి తీశారు. ఫ్యామిలీ మొత్తం చచ్చిపోయారండి. ఆ కారు కొన్నకండి చాలా ఎంక్వైరీలు చేశారట. ఏ కారు సేఫ్ అని అడిగారట. అంటే కారులో సేఫ్టీ కార్లు ఉంటాయి కదండి, ఈ కారు సేఫ్టీ అంటారు కదా. అందరూ అన్నారట వాల్వో కార్ అయితే సేఫ్టీ, మీ కుటుంబానికి ఏం అవ్వదు యాక్సిడెంట్ జరిగినా అన్నారట. ఇప్పుడు లోకంలో కాస్ట్లీ సేఫ్టీ కారు కొన్నాడు, కానీ సేఫ్టీ ఉందా? మీరు చూసారా ఎలా ఉందో విషయం? లోకం ఎక్కడ పొరబడుతుందో చూసారా? సేఫ్టీ కారు కొంటే కదా సేఫ్టీ. నువ్వు క్షేమంగా ఉండాలి అంటే నీ వెనకాల ఎవరు ఉండాలి? దేవుడు ఉండాలి. మళ్ళా చదువుతారా అవచ్చును? ఉపదేశము వినుటకై వారికి చెవులు తెరవజేయును, పాపము విడిచి రండని ఆజ్ఞయించును. వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల తమ దినములు క్షేమముగాను, అంటే దినాలన్నీ క్షేమంగా ఉంటేనే కొత్త సంవత్సరాలకు వెళ్తాం. ఆ రోజు వాళ్ళు చచ్చిపోయిన దినం వాళ్ళ క్షేమం వాళ్ళ చేతుల్లో ఉందా? లేదండి. ఇంకో మాట అడిగినా, వాళ్ళు 2025 సంవత్సరాన్ని చూసారా? చూడలేదండి. మనం చూసాం, నేను చూశాను, మీరు చూశారు. మనం అందరము ఎందుకు ఈ కొత్త సంవత్సరాన్ని చూసాం, ఎందుకు ఈ క్షేమాన్ని ఇచ్చాడు, ఎందుకు ఈ బ్రతుకునిచ్చాడు అంటే దీంట్లో 2 కారణాలు ఉన్నాయండి. అవి చెప్పి ముగిస్తాను. మనిషి మరొక నూతన సంవత్సరంలోనికి అడుగు పెడుతున్నాడు అంటే 2 కారణాలండి. ఒకటి, నువ్వు ఆల్రెడీ మారి దేవుడికి ఇష్టడుగా ఉన్నావా? నీతో ఆయన చేయించుకోవాల్సిన పనులేవో ఉన్నాయి, అందుకే నేను ఉంచాడు. ఒకటి ఫస్ట్ది. రెండోది, నువ్వు ఇంకా మారలేదా? నిన్ను మార్చుకోవడానికి నీ మార్పు కోరి మరొక సంవత్సరాన్ని ఇస్తాడు. సంవత్సరం మనుషులకు వస్తుందంటే 2 కారణాలండి. ఒకటి, నేను క్షేమంగా ఉన్నాను అంటే నేను చేయవలసిన పనులేవో ఉన్నాయి. ఇంకా మీరు క్షేమంగా ఉన్నారు అంటే మీరు దేవుడి కోసం చేయవలసిన పనులేవో ఉన్నాయి. ఒకటి. 2, మనలో మార్పు లేదు అంటే మార్చుకోవడానికే మరొక సంవత్సరాన్ని దేవుడు ఇస్తాడు. నూతన సంవత్సరాన్ని చూడలేక నేను చూపించింది మీకు ఒక యాక్సిడెంటే. నిజంగా చెప్తున్నానండి, నేను ఒక గ్రామానికి సువార్తకి వెళ్ళి తిరిగి వస్తున్నప్పుడు అండి, హైవేలో కనీసం 3-4 యాక్సిడెంట్లు కనబడతాయి. అందులో చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు, కాళ్ళు కొట్టుకుని హాస్పిటల్కి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు, వెన్నుపూస ఎరిగిపోయిన వాళ్ళు ఉన్నారు, బ్రెయిన్ డెడ్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. నేను అందరినీ చూస్తున్నప్పుడు నేను ఒకటే ప్రార్థిస్తాను దేవుడికి, దేవా మేము ఎంత స్పీడ్తో వెళ్తామో నాకే తెలియదు. ఒక్కొక్కసారి మీటింగ్ ఆలస్యం అయిపోద్ది. ఆలస్యం అయిపోయినప్పుడు మీటింగ్ని అందుకోవాలి అని కారుని 120, 130, 140 స్పీడ్ కూడా కొడతాం ఒక్కొక్కసారి, టైం లేక. పొద్దున ఒక చోట, సాయంత్రం ఒక చోట. ఆ పొద్దున మీటింగ్ లేట్ అయిపోద్ది, సాయంత్రం అందుకోవాలి, అక్కడ దేవుడి పిల్లలు వచ్చేస్తారు. నిజంగా దేవుడి మీద భారం వేసి కొడతాం కారు. అది ఒక్క క్షణం స్లిప్ అయిందంటే మా ప్రాణాలు ఏవి నిలబడవు. మేము క్షేమంగా ఉన్నాము అంటే, తిరిగి వస్తున్నాము అంటే, మీరు క్షేమంగా ఉన్నారు అంటే ఒకటే కారణం, మనం దేవుడి కోసం చేయవలసిన పని ఇంకా బాకీ ఉంది. హిజ్కియా గారి జీవితంలో ఇది బైబిల్లో మనకు కనబడుతుంది. యెషయా గ్రంథం 38వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. యెషయా గ్రంథం 38వ అధ్యాయం మొదటి నుంచి అండి. ఆ దినములలో హిజ్కియాకు ఏ రోగం వచ్చిందటండి? అంటే ఆ రోగానికి ఇక మందు లేదు, చచ్చిపోతాడు. మరణకరమైన రోగము రాగా ప్రవక్తయు ఆమోజు కుమారుడైన యెషయా అతని ఎద్దుకు వచ్చి, నీవు మరణమవుచున్నావని బ్రతుకవు గనక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకునమని. చూసారా, నువ్వు చచ్చిపోతావు, నువ్వు బ్రతకవిక, నీ ఇల్లు చక్కబెట్టుకో, నీ కుటుంబాన్ని చక్కబెట్టుకో, నువ్వు చెప్పవలసినవి ఏమైనా ఉంటే చెప్పే కుటుంబానికి.
జాగ్రత్త అని హెచ్చరించాడు. ఇక్కడ మీరు బాగా ఆలోచించవలసింది ఏంటంటే, ఈయన ఆల్రెడీ భక్తుడు, దేవుడి కొరకు బ్రతుకుతున్నవాడు. దేవుడి కొరకు బ్రతుకుతున్న హిజ్కియాకు రోగం వస్తే చక్కబెట్టుకో అంటే హిజ్కియా ప్రార్థన చేశాడండి. దేనికోసం ప్రార్థన చేశాడు తెలుసా? ఎవడో మాట్లాడుతాను, ఒకవేళ మనకే కనుక దర్శనం వచ్చి నువ్వు ఇక మరణం అయిపోతావు చక్కబెట్టుకో అన్నప్పుడు, ఒకవేళ మనకి బ్రతకాలని ఆశ ఉంటే మనం దేనికోసం బ్రతకాలనుకుంటా చెప్పండి? ఓపెన్గా మాట్లాడదాం దేవుడి సన్నిధిలో. దేనికోసం బ్రతకాలనుకుంటాం? మా పిల్లలకి ఇంకా పెళ్లి చేయలేదు తండ్రి, నేను లేకపోతే వాళ్ళు ఏమైపోతారో, నా భార్య ఏమైపోతుందో, నా భర్త ఏమైపోతాడో, మాకు ఆల్రెడీ అప్పులు ఉన్నాయి, ఆ అప్పులు తీరతాయో లేదో, నేను నా కొడుక్కి ఇల్లు కట్టాలనుకున్నాను అది అవ్వలేదు, ఇలాగ ఆలోచిస్తాం మనం. కానీ హిజ్కియా నువ్వు చచ్చిపోతావు అనగానండి ప్రార్థన చేశాడండి. హిజ్కియా ఎందుకు ప్రార్థన చేశాడో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఆయన ఆశ అడుగుతున్నదండి లోకంలో ఏదో చేయడానికి కాదు. నేను ఆల్రెడీ కొన్ని పనులు ప్రారంభించాను తండ్రి మీకోసం, అవి మధ్యలో ఆగిపోయాయి. ఏమాగిపోయాయి? మధ్యలో దేవుని పనులు మధ్యలో ఆగిపోయాయి, కొంచెం మీరు ఆశిస్తే అవి ముగించేస్తాను అన్నాడు. ఎంత మంచి భక్తుడండి. నేను అనుకున్నానండి, చాలా రోజులు ఆలోచించాను, దేవా నాకు కొంచెం ఆయుష్ ఇవ్వండి అంటే చచ్చిపోతాడు అన్నవాడికి 1 వారమో 2 వారాలో లేదా 1 సంవత్సరం. కానీ హిజ్కియాకి ఎంత ఇచ్చాడు? 15 సంవత్సరాలు అంటే మళ్ళా 15 సార్లు 31st నైట్లు చేసుకున్నాడు. మీకు అర్థమయ్యే భాష. 15 సార్లు జనవరి 1st చేసుకున్నాడు. ఎవరు? హిజ్కియా. ఎందుకంటే చచ్చిపోయేవాడికి 15 సంవత్సరాలు మరలా ఎందుకు ఇచ్చాడు? ఎందుకు ఇచ్చాడు తెలుసా? ఇక్కడ చేపెట్టండి, దినవృత్తాంతాల 2వ గ్రంథం తీయండి. దినవృత్తాంతాల 2వ గ్రంథం 31వ అధ్యాయం 20వ వచనం చూడండి. దినవృత్తాంతాల 2వ గ్రంథం 31వ అధ్యాయం 20వ వచనం. హిజ్కియా యోధా దేశమంతటను ఇలాగున జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను ఏమండి నమ్మకముగాను పని చేయుచూ వచ్చెను. ఏమండి ఆ మాటలు చూసారా? పని చేయుచూ వచ్చెను, తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయమందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మశాస్త్రం అంతటి విషయమందేమి తాను ఆరంభించిన ప్రతి పని, తాను ఆరంభించిన పని అంటే ఈయన ఏం ప్రారంభించాడు దేవుడి కోసం? చాలా పనులు ప్రారంభించాడట. ఈలోపు రోగం వచ్చేసింది, మరణకరమైన రోగం. దేవుడికి తెలిసిపోద్ది కదండి, చచ్చిపోతాడు. కానీ దేవుడు ప్రవక్తను పంపాడు. కళ్ళంప నీళ్లు పెట్టుకుని ఒకటే అడుగుతున్నాడండి, తండ్రి నేను చేయవలసిన పనులు ఉన్నాయి తండ్రి, ఇంకా కొన్ని పనులు ప్రారంభించాను తండ్రి, ఆ పనులు మధ్యలో ఆగిపోకూడదు తండ్రి. ఏమండి భూమి మీద ఎవడైనా నువ్వు చచ్చిపోతావు అన్నప్పుడు దేవుడి పని కోసం ఆలోచిస్తారా? మీరు చెప్పండి. నీకు చావు వచ్చింది అనేసరికి నాకు దేవుడు జ్ఞాపకం వస్తాడు అని వాళ్ళు చేయొద్దండి. అసలు మన భక్తి ఎక్కడ, మన ఆలోచనలు ఎక్కడ, భక్తులు ఎక్కడండి? తండ్రి కొన్ని పనులు ఆరంభించాను నీ కోసం హృదయపూర్వకంగా, అవి జరగాలి, అవి జరిగితే నీ పిల్లలు క్షేమం, అవి జరిగితే నీకు మహిమ, నిన్ను మహిమపరిచి నీ పిల్లల్ని రక్షించే పనులు కొన్ని ఉండిపోయాయి. ప్లీజ్ ప్రభువా నాకు ఇంకా కొంచెం ఆయుష్కాలం కావాలి. ఏమన్నా మాట్లాడుతాను, ఆయుష్కాలం కావాలి అని అడగడానికి ఆల్రెడీ ముందే ఆయన పనులు ప్రారంభించాడు. ఇప్పుడు ఆయన ఆయుష్ను పెంచినవి ఏంటి చెప్పండి? పని మిగిలిపోతుంది తండ్రి, కొంచెం పని ఉంది తండ్రి అంటే చేసుకుని రా అన్నాడు. అసలు మనం ఆయుష్కాలాన్ని అడగాలంటే ఏమి ముందు పెట్టి అడుగుతాం చెప్పండి?
ఒకవేళ మనకే చావు వచ్చింది అనుకోండి, మనకే ఏదో యాక్సిడెంట్ అయిపోయింది, బెడ్ మీద ఉన్నాం, ఇక నువ్వు చచ్చిపోతావని చెప్పారు. అప్పుడు తండ్రి నన్ను బతికించి తండ్రి, మొన్న ఈ మధ్యకాలంలోనే ఎక్కడో కుక్కటిపల్లిలో సెంటర్ ప్రారంభించాను తండ్రి, అది ఇంకా డెవలప్ అవ్వలేదు తండ్రి, దాన్ని ఇంకా బాగా డెవలప్ చేయాలి తండ్రి, అప్పుడు చచ్చిపోతాను తండ్రి అంటావా? అలా దేవుడి కోసం ముందెట్టినాక మన జీవితంలో ఏ పని ఉంటుందో చెప్పండి, ఏముంది చెప్పండి, నిజం మాట్లాడుకుంది ఏముంది? నేను నా సేవా జీవితం ప్రారంభించినప్పటి నుంచి చెప్తున్నానండి చాలామందికి, మీరు దేవుళ్ళో ఏదో ఒక గోల్ పెట్టుకోవాలి, మీకు లక్ష్యం ఉండాలి దేవుళ్ళో. నా జీవితకాలం అంతా నేను ఈ పని చేయాలి, నా జీవితకాలంలో నేను సాధించాలి దేవుడి కోసం గోల్ పెట్టుకోవాలి, లక్ష్యం, గురి ఉండాలి. ఆ గురి కోసం పనిచేస్తూ ఉన్నప్పుడు మధ్యలో మనకి ఏదైనా ప్రమాదం వచ్చింది అనుకోండి, హిజ్కియా గారు తప్పించుకున్నట్టు తప్పించుకోవచ్చు. ఎలాగా? డాడీ మరి అది టార్గెట్ పెట్టాను, మధ్యలో ఉండిపోయింది. ఏమన్నా నిజంగా చెప్తున్నానండి, రేపో ఎల్లుండో నాకు యాక్సిడెంట్ అయినా చచ్చిపోను అనుకోండి, ఆ పరిస్థితి నాకు వచ్చింది అనుకోండి, నేను ఒక్కటే అడుగుతున్నాను దేవుడిని, తండ్రి మియాపూర్లో స్థలం కొంటామని ప్రారంభించి ఆలోలు అయిపోయింది తండ్రి, స్థలం కొన్న తర్వాత నేను చచ్చిపోయినా పర్లేదు, నాకు టార్గెట్ ఉంది. ఇప్పుడు మియాపూర్ సంఘానికి ఒక స్థలాన్ని కొనాలి, అది నా టార్గెట్, అది నా లైమ్, నా లక్ష్యం. నేను అది మీ అందరికి చెప్పాను, మీరు అందరు తోడుకొచ్చారు. మన సంఘానికి ఒక లక్ష్యం ఉంది. ఇప్పుడు మేము ఎప్పటికైనా హైదరాబాద్ ప్రాంతంలో మీకు ఒక మంచి మందిరాన్ని కడతాం, లక్ష్యంతో ఉన్నాం మనం. ఈ లక్ష్యంతో ఉన్న మనం దేంతో ఉంటాం తెలుసా? క్షేమంగా ఉంటాం. తండ్రి అది ఉంది తండ్రి, ఆ చెయ్యాలి తండ్రి అంటే, ఏమంటే దేవుడు ఎప్పుడు కూడా చేసే వాళ్ళని బ్రతికించుకుంటాడు తప్ప వృధాగా తిని తాగి ఇదిగో రోడ్ల మీద తిరుగుతున్నాడు చూడండి బండ్లు వేసుకుని, వీళ్ళని ఎందుకు బ్రతికించుకుంటాడు? ప్రమాదాలు వస్తే మనల్ని బ్రతికిస్తాడు, మనకి క్షేమాన్ని ఇస్తాడు. అక్కడ హిజ్కియాకి ఆ రోజు ఏమిచ్చాడు? క్షేమం. హిజ్కియా ఏమన్నాడు తెలుసా? హిజ్కియా ఏమన్నాడు తెలుసా? ఆ చదువు ముగించుకుందాం. అక్కడికి వచ్చాడు 38వ అధ్యాయానికి. 38వ అధ్యాయం యెషయా గ్రంథంలో 9వ వచనం చదవాలి. 9. ఆయుష్ గ్రాంట్ అయిపోయిందండి, ఇచ్చేసాడు ఆయుష్. ఓకే, నువ్వు ఇంకా ఏదో పనులు చేస్తానంటున్నావు కదా, చైనా అయినా ఇచ్చేసాడు ఆయుష్. ఆయుష్ ఇచ్చిన తర్వాత హిజ్కియా ప్రార్థన అండి ఇది. ఏమంటున్నాడు చూడండి, యోధారాజైన హిజ్కియా రోగి అయి ఆరోగ్యము పొందిన తర్వాత, అంటే దేవుడికి మొరపెట్టింది అనమాట ఇది. ఎవరు? ఎప్పుడు రాశాడు? ఆరోగ్యం పొందిన తర్వాత, అంటే రోగం పోయింది, బతికేశాడు. బతికేసిన తర్వాత ఇది అన్నాడండి. ఏమన్నాడు జాతక వినాల? నా దినముల మధ్యాహ్న కాలమందు నేను పాతాళ ద్వారమున పోవలసి వచ్చాను. బాగా వినండి, ఎప్పుడు వెళ్ళిపోవాలన్నాడు? నా దినముల మధ్యాహ్నం అంటే మధ్యాహ్నం అర్థం. నాకు ఇంకా వృద్ధాప్యం రాలేదు, నా శరీరంలో శక్తి ఉడకలేదు, నేను మధ్యలో పోవాల్సి వచ్చింది. నేను చనిపోతే దేవుడి యొక్క ఆ పాతాళ ద్వారం దగ్గరికి వెళ్ళిపోయేవాడిని, కానీ దేవుడు నన్ను క్షమించాడు, కాపాడాడు. తర్వాత మాట, నా ఆయుష్ యొక్క శేషము పోగొట్టుకొని ఉన్నాను, యెహోవాను సజీవుల దేశమున యెహోవాను చూడకపోదును, మృతుల లోక నివాసినై ఇకను మనుషులను కానకపోదునని నేను అనుకుంటుని. ఏది నివాసం? ఇంతకీ నా నివాసం పెరిగి వేయబడినంటే బాడీకి ఏమొచ్చింది? రోగం. మనిషి నివాసం ఉంటున్నది దేహంలో, ఈ దేహానికే మరణకరమైన రోగం వచ్చింది. నా గుడారం టెంట్లు ఇచ్చిపోద్ది అనుకున్నాను, దేవుడి దయ వలన నా గుడారం నిలబడింది. మళ్ళా ఉన్నాను ఒక గుడారంలో ఒక 15 సంవత్సరాలు. ఇదంతా మీతో ఎందుకు చెప్తున్నానంటే, ఆ గుడారంలో మీరు ఉండాలి అంటే, ఆ గుడారం క్షేమంగా ఉండాలి అంటే మీకు తోడుగా ఉండవలసింది ఎవరు? దేవుడు. ఎంత బాగుంది చూసారా? కనుక దేవుని పిల్లలరా, మనకి ఇంకొక సంవత్సరం వచ్చింది అంటే, ఈ సంవత్సర కాలం అంతా దేవుడు మనల్ని కాపాడాడు అంటే, పాపము విడిచి, మళ్ళా చెప్తున్నాను, పాపము విడిచి ఆయన సన్నిధికి వచ్చి చేసిన పాపాలు ఒప్పుకొని క్షేమంగా ఉండాలి అంటే ఆయన పని మనం ఎల్లప్పుడూ చేస్తూ ఉండాలి. పనే మనకు ఆయుష్ ఇస్తుంది, పనే మనకి క్షేమాన్ని ఇస్తుంది, పనే దేవుని ఎదుట మనల్ని నిలబెడుతుంది. కనుక అందరితో చెప్తున్నాను, 2025 అంతా జాగ్రత్తగా దేవుడు పని చేయండి.